పేరు టీ అమృత. హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? సో ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వాట్ వీ బాట్ ఎట్ చార్మినార్ అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు. సో ఎవరికి తెలియనివని కాదు, బట్ మా ఎగ్జైట్మెంట్తో చూపిస్తున్నాము. చాలాసార్లు వెళ్ళాం చార్మినార్, కానీ ఈసారి చాలా ఎక్కువ కొన్నాము, షాపింగ్ ఎక్కువ చేసాము. సో అది చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే క్లిప్స్ తీసుకున్నాము హెయిర్కి. హెయిర్ యాక్సెసరీస్ చూపిస్తా. ఫస్ట్ కేటగిరీ ఇవి ఫెస్టివ్ వేర్ అనమాట. అదే స్టోన్స్ వచ్చి కొంచెం ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు పెట్టుకునేలా తీసుకున్నాం. ఇవేంటి ఎన్ని కొన్నారు, ఏమైనా షాప్ పెడతారా ఏంటి అనుకోకండి. ఎందుకంటే మేము ముగ్గురివి కలిపి ప్లస్ ఇంట్లో అమ్మకి కానీ చెల్లికి కానీ అలా తీసుకున్నవన్నీ కలిపి చూపిస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఈ క్లిప్స్ చూపిస్తున్నాను. చాలా ప్రిటీగా ఉన్నాయి స్టోన్స్తో. సో ముగ్గురం 2-3 అలా తీసుకున్నాం అనమాట క్లిప్స్. సో ఏంటంటే ఏమో ప్రతిసారి వెళ్ళే కంటే ఈసారి మంచి కలెక్షన్ ఉందనిపించింది అన్ని కేటగిరీస్లో. బట్ ఎందుకు అంటే చెప్పలేను, కానీ ఎవ్రీ టైం అలానే ఉండొచ్చు. బట్ ఏంటంటే మనం కొనుక్కోవాలి అని వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ వెరైటీస్ కనిపించవు, ర్యాండమ్గా వెళ్ళి చూద్దాం అన్నప్పుడు కనిపిస్తాయి. సో ఈసారి నేను ఓన్లీ బ్యాంగిల్స్ కోసం వెళ్ళాం, కానీ ర్యాండమ్గా అన్నీ చూస్తున్నప్పుడు చాలా ఐటమ్స్ నచ్చి చాలా తీసుకున్నాం అనమాట. సో ఈ క్లిప్స్ అయితే ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి కదా, ఎక్కడ చూసినా మ్యాట్ ఫినిష్తో వస్తున్నాయి, మంచి క్లాసిక్ డిజైన్స్ కలర్స్ వస్తున్నాయి, బాగున్నాయి. సో ఆల్రెడీ ఉన్నాయి, బట్ మళ్ళీ తీసుకున్నాం అనమాట, మంచి డీసెంట్గా ఉన్నాయని. సో ఇవి క్లిప్స్ కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి రింగ్స్ అనమాట. ఏ రింగ్స్ అంటే ఫింగర్ రింగ్స్. నాకు క్యూట్ స్మాల్ ఫింగర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. నా పింట్రెస్ట్లో సగం ఇవే ఉంటాయి. సో నేను ఇంతకుముందు ఒక రింగ్ వాడా, ఎప్పుడు కొన్నాను ఎక్కడ కొన్నాను తెలియదు, కానీ చాలా నచ్చింది. బట్ అది కలర్ షేడ్ అయిపోయింది. మళ్ళీ ఎత్తుక లాస్ట్ టైం 2-3 టైమ్స్ చార్మినార్ వెళ్ళినప్పుడు కూడా ఎత్తుక, బట్ ఎక్కడ నాకు నచ్చలేదు. ఇప్పుడు చాలా నచ్చాయి. సో నేను 2 రింగ్స్ తీసుకున్నాను, ఒకటి సిల్వర్ ఇంకొకటి గోల్డ్ షేడ్లో. చాలా నచ్చాయి నాకైతే. ఇవి సో క్యూట్ థింగ్స్ అనమాట. సో అలాగా 4 రింగ్స్ తీసుకున్నాము. నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా చాలా వెరైటీస్ తీసుకున్నాము. డైలీ రెగ్యులర్ వేర్కి తీసుకున్నాము, ఇంకా ఫెస్టివ్ వేర్ కూడా తీసుకున్నాము. చిన్నవే క్యూట్గానే ఉంటాయి, కానీ చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఈ రింగ్స్ తీసుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయో, చిన్నగా డైలీ వేర్కి చాలా బాగుంటాయి. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి, బట్ నేను ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే తీసుకున్న నేను మార్చడానికి కూడా నాకు బద్ధకం అనమాట. ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్ మీదకి ఒకటి ఇయర్ రింగ్స్ పెడతాను. సో ఇయర్ రింగ్స్ శ్రావ్య ఎక్కువ తీసుకుంది, తనకి వాళ్ళ సిస్టర్కి అలా తీసుకున్నాము. ఇంకా అంజలి కూడా తీసుకుంది. నావి 1-2 ఉంటాయి, బట్ నాకైతే చాలా నచ్చాయి. యూజ్ చేయలే అన్నట్టు తీసుకోలేదు, బట్ కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి. ఇన్ని తీసుకున్నామంటే అని తీసుకున్నాం. సో ఇవైతే డైలీ వేర్ కోసం అన్నట్టు తీసుకున్నాము. ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే కొంచెం జుమ్కాస్ టైప్, కొంచెం మంచిగా రెడీ అయినప్పుడు పెట్టుకునే టైప్. సో ఇవి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చి యాజ్ చెప్పినట్టు కొంచెం ఫెస్టివ్ వేర్ కలెక్షన్ అనమాట. చాలా బాగున్నాయి. ఈ మోడల్ ఎప్పుడు చూసేవి, కాకపోతే ఇందులో స్టోన్స్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం నచ్చాయి నాకు, బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. నాకు ఆ ఇయర్ రింగ్స్ ఉంటుంది కదా స్టాండ్, అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఇదే చూసాను నేను. సో చాలా బాగా నచ్చాయి అనమాట. సిల్వర్లో మంచి షైనీగా ఉన్నాయి. సో ఇది సెలెక్ట్ చేశాను నేనే, శ్రావ్య తీసుకుంది. అండ్ ఇవి అంజలి తీసుకుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి పెట్టుకొని చూస్తే. సో ఇయర్ రింగ్స్ ఒకటి కాదు, నేను ఇలా చెప్తున్నాను, కానీ ఎవ్రీ సింగిల్ పెయిర్ నాకు చాలా నచ్చి తీసుకున్నాం. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఈసారి. ఈసారో ప్రతిసారి అలా ఉంటే నాకు తెలియదు, కానీ ఇంతకుముందు ఇయర్ రింగ్స్ కొందాం అన్నట్టు తిరిగేవాళ్ళం, ఎక్కడ నచ్చాయి కాదు. ఈసారి అలా కాకుండా జస్ట్ చూద్దామని తిరగడం వల్ల చాలా నచ్చాయి, చాలా తీసుకున్నాం. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అన్నీ పెద్దవి కూడా కాదు, చిన్నవి, బట్ క్యూట్గా బాగున్నాయి అనిపించింది. మంచి షైనీగా బాగున్నాయి. ఇవి చూడండి, ఇవి చిన్న స్టడ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. సో అలా అనమాట. ఆక్సిడైజ్డ్ సిల్వర్, వైట్ స్టోన్స్, గోల్డ్ షేడ్ అన్నీ కవర్ చేస్తాం ఇంకా. సో ఏదైనా అవుట్ఫిట్ వేసుకొని ఇయర్ రింగ్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ జుమ్కాస్ శ్రావ్యాల మదర్ కోసం తీసుకుంది. సో ఇవి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అనమాట. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చి బ్యాంగిల్స్. సో చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ కదా. సో ఫస్ట్ మేము చార్మినార్కి వెళ్దాం అని ప్లాన్ వేసిందే బ్యాంగిల్స్ కోసం. నేను రీసెంట్గా ఒక శారీ తీసుకున్నాను అనమాట, పేస్టల్ బ్లూ షేడ్లో ఉంది కదా అది. సో దాని మీద బ్యాంగిల్స్ మ్యాచింగ్ కోసమనే వెళ్ళాము.
దానికి కాంట్రాస్ట్గా ఉంటుంది కదా పింక్ అని, బ్లౌజ్ పింక్ ట్రై చేస్తున్నాను నేను. ఆ పింక్ పెన్కి మ్యాచింగ్, సో మిక్స్ మ్యాచ్ చేద్దాం 2 బ్యాంగిల్స్ 2 కలర్స్ అన్నట్టు సేఫ్ సైడ్ కోసం 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. వీటి కోసమే మెయిన్ రీజన్ వెళ్ళింది. సో ఇది ఇంపార్టెంట్ అని. సో వాటితో పాటు ఇంకా ఈ మట్టి గాజుల్లోనే, సో ఇంకా ఈ వెల్వెట్ గాజుల్లో కూడా మెటల్ వచ్చాయి, బట్ మేము కావాలని మట్టి గాజులు తీసుకున్నాం. అండ్ ఈ మట్టి గాజులు కూడా చాలా నచ్చాయి, స్టోన్స్ అటాచ్ చేసి వచ్చాయి. సో పేరెంట్స్ అంటే మదర్స్కి తీసుకున్నాము, ముగ్గురం అమ్మలకి తీసుకున్నాం అనమాట. బేసిక్ కలర్స్ కదా, గ్రీన్ అండ్ రెడ్. సో అవైతే వేటి మీదకైనా వేసుకుంటారు అన్నట్టు ఇలా తీసుకున్నాం అనమాట. కానీ చాలా నచ్చాయి నాకు కూడా. మంచి అంటే అవి మేము ఏమనుకున్నామంటే గమ్మ మెరుపులు అంటిస్తారు కదా అది అనుకున్నాం, కానీ కాదు, స్టోన్స్ అనమాట, గోల్డ్ స్టోన్స్. సో చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డ్రెస్సెస్ అనమాట. ఇవైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు అంటే అవుట్ ఆఫ్ బాక్స్ కొన్నాము. అసలు లాస్ట్ మినిట్ వరకు మేము కొంటామని కూడా తెలియదు. ర్యాండమ్గా షాపింగ్ అంతా అయిపోయి చార్మినార్ నుంచి మదీనా వస్తున్నప్పుడు అక్కడ షాప్స్ ఉంటాయి కదా, రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షాప్స్లోంచి నడుచుకొని వస్తాము ఎప్పుడు. సో అలా వస్తుంటే బయట డ్రెస్సెస్ కనిపించాయి, సడన్గా ఆగి చూసాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్ నచ్చింది. ఫస్ట్ అయితే ఈ బ్లూది చాలా బాగుంది, వైట్ అండ్ స్కై బ్లూ షేడ్ కాంబినేషన్ అనమాట. జస్ట్ చున్నీ లేదు, జస్ట్ టాప్ అండ్ బాటమ్ సెట్ లాగా ఇచ్చాడు. ఇది అంజలి తీసుకుంది, చాలా బాగుంది కదా, మంచి లుక్ వచ్చింది కలర్ అయితే. సెకండ్ వన్ వచ్చి వైట్ అనమాట. ఇది కూడా జస్ట్ టాప్ బాటమే. నేను ఇది ఎప్పటి నుంచి చూస్తున్నాను, బికాజ్ నా దగ్గర మల్టీ కలర్ చున్నీ ఒకటి ఉంది, దాని మీద ఒక వైట్ కుర్తా కావాలి నాకు, వైట్ ప్యాంట్ టాప్ కావాలి అని అనుకున్నా. సడన్గా కనిపించింది అండ్ దీని మీద వచ్చిన డిజైన్ కూడా మల్టీ కలర్లో వచ్చింది కదా అన్నట్టు చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి చాలా లైట్ వెయిట్గా ఉండి థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఎందుకంటే నాకు చాలా నచ్చింది. సరే బాగుంది, మనం ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచో ఎలాగో అనుకుంటున్నాం కదా, అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది, తీసుకుందాం అన్నట్టు. నాకు కూడా ఇది చాలా నచ్చింది. సో నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ వచ్చి చూస్తే థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం. ఇక్కడ నెక్ దగ్గర ఇదంతా మల్టీ కలర్స్లో వచ్చింది. సో ఎనీ కలర్ మ్యాచ్ అయిపోద్ది. అండ్ మిగతా టాప్ అంతా కూడా థ్రెడ్ వర్క్ బట్ వైట్ కలర్లో వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది, క్యూట్గా అనిపించింది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా, దొరికేసరికి ఇంకా ఆగలేదనమాట, తీసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి ఇది నా కుర్తా. నెక్స్ట్ వచ్చి ఈ కలర్ అనమాట, ఇది శ్రావ్య. యాక్చువల్లీ ఈ డ్రెస్ చూసే ఆగం అక్కడ, శ్రావ్యకి నచ్చింది కలర్. సరే చూద్దామని ఆగేసరికి బాగుంది. ఇదైతే కంప్లీట్ కుర్తా సెట్ విత్ చున్నీ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, మంచిగా క్లాస్ లుక్ వచ్చిందనమాట. ఈ బాగుంది మంచిగా. దీని కింద బార్డర్లో కూడా నెట్ ఇచ్చి నెట్ మీద కొంచెం థ్రెడ్ వర్క్లా ఇచ్చాడు. ఇంకా దీనికి చున్నీ కూడా ఇచ్చాడు మల్టీ కలర్స్లో. ఇంకా పీచ్ కలర్, ఇంకా ఈ ఐ డోంట్ నో ఈ కలర్ని ఏమంటారు, ఇది అది కాంబినేషన్లో ఇచ్చాడు చున్నీ. చున్నీ కూడా బాగుంది. అండ్ ఇంకా ప్యాంట్ అయితే ఇంకా టాప్ ఏ కలర్ వచ్చింది, అదే వచ్చింది. కుర్తా సెట్ బాగుంది. ప్రైస్ కూడా దీన్ని కొంచెం బాగుంది అనమాట, 800 అలా వచ్చింది. మా ఇద్దరివి కొంచెం 1K అలా పడ్డాయి, కానీ ఇదైతే మంచిగా అనిపించింది. ప్యాంట్ కూడా కింద నెట్ ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చాడు, నైస్, బాగా సాటిస్ఫై అయ్యాం. బట్ 3 అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ర్యాండమ్గా అలా చూసి ఆగి ముగ్గురికి 3 నచ్చి తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చి నైట్ వేర్ ప్యాంట్స్ అనమాట. లాస్ట్ టైం మదీనాకి వెళ్ళినప్పుడు కూడా, లాస్ట్ టైం మదీనాలోనే నైట్ ప్యాంట్స్ తీసుకున్నాము ముగ్గురం, చాలా బాగున్నాయి అవి. సో అలానే దారిలో కనిపిస్తే ఇది శ్రావ్య తీసుకుంది, ఒకటి డార్క్ షేడ్ ఒకటి లైట్ షేడ్. క్లాత్ అయితే ఇది కూడా చాలా బాగుంది, బాగా వర్క్ అవుతుంది, బాగుంటున్నాయి అనమాట. ఈజీగా ఊరికి బయటకు వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళేలాను ఉంటున్నాయి, నైట్ వేర్లాను ఉంటున్నాయి. సో బాగున్నాయి. నాకు సైజ్ సెట్ అవ్వక నేను తీసుకోలేదు, నేను ఒకటి తీసుకుందాం అనుకున్నాను లైట్ షేడ్లో. బట్ 2 ప్యాంట్స్ చాలా బాగున్నాయి, ఒకటి డార్క్ ఒకటి లైట్ తీసుకున్నాము. సో ఇదనమాట ప్యాంట్స్. ఇవి బట్టల కలెక్షన్ అయిపోయాయి ఇంకా. సో ఇవే అనమాట మేము కొన్నవి. లాస్ట్కి షాపింగ్ ఈసారి చాలా ఎక్కువ కొన్నాము. చూడండి, సగం జ్యువెలరీనే ఎక్కువ కొన్నాం, ఇయర్ రింగ్స్, క్లిప్స్, డిఫరెంట్వి. ఒక్కరికే కాదు కదా. సో ముగ్గురం తీసుకున్నాం, ముగ్గురం కూడా ఇంట్లో వాళ్ళకి మాకు కలిపి తీసుకున్నాము. సో ఫస్ట్ టైం ఎన్నిసార్లు చార్మినార్కి వెళ్ళినా ఫస్ట్ టైం ఎన్ని తీసుకున్నాము, అన్నీ చాలా నచ్చినవి తీసుకున్నాము. ఎందుకంటే ప్రతిసారి కొనుక్కోవాలి కాబట్టి వెళ్ళేవాళ్ళం, కాబట్టి అంత
ఏమో నచ్చేవి కాదో లేకపోతే కొనుక్కోవాలనుకున్నాం కాబట్టి దొరకలేదో తెలియదు. ఈసారి జస్ట్ బ్యాంగిల్స్ కోసం వెళ్ళాము. బ్యాంగిల్స్ కూడా స్టార్టింగ్లో దొరకలేదు, ఎగ్జాక్ట్ షేడ్ దొరకలేదు అనమాట. అబ్బా దొరకవేమో అనుకున్నాను, బట్ తర్వాత దొరికాయి. ఆ తర్వాత నుంచి ఎక్కడ చూసినా ఆ కలరే కనిపించేది, బట్ అవి ఫుల్ఫిల్ అయ్యాయి. ఇంకా మిగతావి కూడా చూద్దాం, టైం ఉంది కదా అని అలా తిరుగుతుండగా చాలా నచ్చి చాలా తీసుకున్నాం. సో నేను చాలా ఎక్సైట్ అవుతూ చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ని కొన్నాం కాబట్టి. చాలామందికి ఇది కామన్ అయి ఉండొచ్చు, బట్ ఏదో అలా ఎక్సైట్మెంట్ అన్నీ నచ్చినవి తీసుకోవడం వల్ల. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.